విశాఖ శ్రీ శారదా పీఠంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శారదా పీఠం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పంచాంగాన్ని ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం సాగింది. ఈ వేడుకలో ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మిక భావంతో జీవించాలని ఆశీర్వచనం అందజేశారు. స్వామివారు స్వయంగా భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భక్తులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర పంచాంగాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చాలా ఆనందం అనిపించింది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘేతే గిరి యత్కృపా తమహం వందే పరమానంద శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు వారి యొక్క అనుగ్రహం, అమ్మవారు మన పైన ఎంత చల్లని చూపు చూస్తుందో అలాగే గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి గారు కూడా అంతే చల్లగా మనందరినీ చూస్తూ వారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇంత ఆనందంగా ఉగాది పండుగ మన పీఠంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకము, చాలా సంతోషం. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. మిథున రాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజపూజ్యంగా, 3 అవమానంగా ఉంది. ఈ సంవత్సరం నుండి మేషరాశి వాళ్ళకి గురుడు ద్వితీయ స్థానమైన తామ్రమూర్తిగా ఉండును. మే 14 నుండి తృతీయమైన లోహమూర్తిగా, తదుపరి అక్టోబర్ 11వ తేదీ నుండి చతుర్థముగా అయిన రజతమూర్తిగా మారడం వలన డిసెంబర్ 5 నుండి తృతీయమునుగా రజతమూర్తిగా మారును. ఈ యొక్క భారతదేశంలో ధాన్య నాశం బయటపడవచ్చు. ఈ సంవత్సరం కర్తవ్య నిర్ణయం చైత్ర శుద్ధ అకాల అష్టమి ఆదివారం నాడు అనగా తేదీ 4/5/2025 సాయంకాలం 6:46 గొల్లగా 3వ తారీఖు 2026 తేదీన ఉపానక్షత్రములు కేతుగ్రస్త ఆదాయముకు మించిన ఖర్చులు ఉంటుంది. అనాథముగా రుణములు అప్పులు చేయవలసి వచ్చింది. తగిన ఆరోగ్యం విషయాలలో చికాకులు ఉండదు. దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో కాస్త మంచి అనుభవంగా సంపూర్ణ గౌరవం కూడా నూనె పెట్టుబడులు కావచ్చు కొంత అనుభవించింది. కిరాణా తోళ్లు అందరూ ఒకసారి సైడ్కి వచ్చేయండమ్మా, సైడ్కి వచ్చాడు. తర్వాత మీరు వెళ్ళిపోండి అమ్మా, ఆగండి అమ్మా.